ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియ సహోదరి, సహోదరులారా, 2000 సంవత్సరాలుగా ఒక స్త్రీ చరిత్ర తప్పుడు ప్రచారాల కింద సమాధి చేయబడింది. కానీ గలిలయ తీరములో నేల కింద దొరికిన ఒక ప్రాచీన రాయి ఈరోజు చరిత్ర దాచిన మహాసత్యాన్ని బయటపెట్టి మీ విశ్వాసాన్ని బలపరచబోతుంది. చరిత్ర ఆమెనొక పాపాత్మురాలిగా ముద్రవేస్తే, పరిశుద్ధ గ్రంథము మరియు పురావస్తు తవ్వకాలు ఆమెను అత్యున్నత శిష్యురాలిగా నిరూపిస్తున్నాయి. మరియా మగ్దలేన ఎవరు? ఆమె నిజముగా వ్యభిచారా, లేక యేసు క్రీస్తు పునరుత్థానాన్ని లోకానికి చాటి చెప్పిన తొలి సాక్ష్య? ఈరోజు ఈ సందేశము చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ సందేశము మీ విశ్వాసాన్ని శాశ్వతంగా మార్చవచ్చు. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ రోజంతా పడ్డ అలసటను, భారాలను పక్కన పెట్టి మన అలసిన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచుకుందాం. దేవుని ప్రేమ మిమ్మల్ని హత్తుకునే సమయమిది. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని గుండె నిండా దేవుని శాంతిని నింపుకుంటూ నాతో కలిసి నెమ్మదిగా ఈ విశ్వాస ప్రకటనలు చేయండి. ఈ రాత్రి నా జీవితాన్ని సంపూర్ణముగా దేవుని చేతుల్లో ఉంచుతున్నాను. నన్ను వేధిస్తున్న భయాలన్నీ, ఆందోళనలన్నీ యేసు పాదాల వద్ద విడిచిపెడుతున్నాను. దేవుని రెక్కల నీడలో నా కుటుంబము ఈ రాత్రంతా భద్రముగా ఉంటుంది. నా గతాన్ని బట్టి కాదు, దేవుని కృపను బట్టి నా రేపటి దినము ఆశీర్వాదకరముగా ఉంటుంది. నేనొంటరిని కాను, సర్వశక్తిమంతుడైన దేవుడు నాతో ఉన్నాడు. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశము మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదముగా అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యపు లోతులను, పురావస్తు సత్యాలను కలిసి ధ్యానిద్దాం. ప్రియులారా, ఇప్పుడు మనము ప్రార్థనతో ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ నీ సన్నిధిలోనికి వచ్చాం. ప్రభువా, రోజంతా మమ్మల్ని మోసిన నీ కృపకు కృతజ్ఞతలు. మా బలహీనతల్లో మమ్మల్ని విడిచిపెట్టనందుకు కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రి మా హృదయాలతో మాట్లాడండి. మేము వినాలని మాత్రమే కాదు, మారాలని కూడా సిద్ధపడేలా చేయండి. ఈ సందేశములో చరిత్రను వినేటప్పుడు సత్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని దయచేయండి. మరియా మగ్దలీనా జీవితాన్ని చూస్తున్నప్పుడు మా జీవితాన్ని కూడా చూసుకునే కృపను దయచేయండి. ప్రభువా, ఎవరో ఒకరు ఈ రాత్రి కన్నీళ్లతో వింటున్నారు. ఎవరు తమ గతాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. ఎవరో తమను ఎవరు అర్థము చేసుకోవడము లేదని అనుకుంటున్నారు. ఎవరో నా జీవితం ఇక మారదు అని అనుకుంటున్నారు. ప్రభువా, ఈ రాత్రి వారికి మరియా మగ్దలేనా కథ ద్వారా ఒక మాట వినిపించండి. నీ కథ ముగియలేదు అని. దేవా, ఈ రాత్రి నీ వాక్యాన్ని అందిస్తున్న నీ దీనదాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనము ప్రధానముగా యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనము నుండి 16వ వచనము వరకు ఉన్న సంఘటనను ధ్యానించబోతున్నాం. మరియా సమాధి బయట నిలబడి ఏడుస్తుంది. ఆమె లోపలికి చూసింది, తర్వాత వెనక్కి తిరిగింది. యేసు అక్కడ నిలబడి ఉన్నాడు, కాని ఆమె ఆయనను గుర్తించలేదు. అప్పుడు యేసు ఆమెను అడిగాడు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావని. తర్వాత యేసు ఒకే ఒక మాట పలికాడు, మరియా అని. అంతే, ఆమె కళ్ళకు వెలుగు వచ్చింది. ఆమె గుర్తించింది. రబ్బూని ఒక పేరు, ఒక స్వరము, ఒక క్షణం ఆమె దుఃఖాన్ని సాక్ష్యంగా మార్చింది. ఇక్కడే మనం ఈరోజు
సందేశం యొక్క హృదయాన్ని చూస్తాం. ప్రపంచము నిన్నొక పేరుతో పిలిచిన దేవుడు నిన్ను నీ పేరుతో పిలుస్తాడు. మీరు ఈ రాత్రి వినాల్సిన మాట ఇదే కావచ్చు. మరియా అని. దేవునికి మీ పేరు తెలుసు, మీ కన్నీరు తెలుసు, మీ గతము తెలుసు, మీ భయము తెలుసు, మీరు ఎవరితోనూ చెప్పని ప్రార్థన కూడా ఆయనకు తెలుసు. చరిత్రలో మరియా మగ్దలీన ఎవరు? మొదట ఒక ముఖ్యమైన అపోహను తొలగిద్దాం. బైబిల్ ఎక్కడ మరియా మగ్దలీనాను వేశ్యగా పిలవదు. బైబిల్ ఆమెను యేసు నుండి 7 దయ్యములు వెళ్లిపోయిన స్త్రీగా పరిచయం చేస్తుంది. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనములో ఆమె పేరు వస్తుంది. అదే సందర్భంలో ఆమెతో పాటు మరికొందరు స్త్రీలు యేసును తమ ఆస్తులతో సేవించారని సెలవిస్తుంది. ఇక్కడ ఒక గొప్ప విషయము ఉంది. మరియా మగ్దలీనా యొక్క గతము గురించి మనకు తెలిసినది పరిమితమే. కాని తర్వాతి శతాబ్దాల్లో ఆమెను వేశ్యగా చిత్రీకరించే సాంప్రదాయము బలపడింది. అయితే సువార్తలలో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే ఆమెను వేశ్య అని చెప్పడానికి బైబిల్ ఆధారం లేదు. ఇదెందుకు ముఖ్యమో అనంటే, మనుషులు చాలాసార్లు ఒక వ్యక్తిని తన గతముతో నిర్వచిస్తారు. దేవుడు మాత్రము ఒక వ్యక్తిని తన కృపతో నిర్వచిస్తాడు. మరియా మగ్దలీనా గురించి బైబిల్ మనకు సెలవిస్తున్న అత్యంత స్పష్టమైన విషయం ఏంటంటే, యేసు ఆమె జీవితంలో గొప్ప విమోచన చేశాడు. ఆ తర్వాత ఆమె యేసును అనుసరించింది, యేసుకు సేవ చేసింది, సిలువ దగ్గర నిలిచింది, సమాధి దగ్గరకు వచ్చింది, ఖాళీ సమాధిని చూసింది, పునరుత్థానమైన ప్రభువును కలిసింది. మరియా శిష్యులకు వెళ్ళి ఆ వార్తను చెప్పింది. అందుకే క్రైస్తవ సాంప్రదాయంలో ఆమెను అపోస్తులులకు అపోస్తులురాలు అనే గౌరవపూర్వక పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడ మనము చరిత్రలోనికి వెళదాం. మగ్దాలా ఎక్కడ ఉంది? మగ్దాలా గలిలియా సముద్రము పశ్చిమ తీరములో ఆధునిక ఇశ్రాయిలులోని మిగ్దాల్ ప్రాంతంలో ఉంది. పురాతన పట్టణానికి మిగ్దాల్, మగ్దాల్, మిగ్దాల్, నున్నన్య, టరికేయ వంటి పేర్లు చారిత్రక ఆధారాల్లో కనిపిస్తాయి. ఇది గలిలియా సముద్రపు ఒడ్డున ఉన్న ముఖ్యమైన పట్టణం. యేసు కాలములో గలిలియా ప్రాంతము రోమా సామ్రాజ్యము ప్రభావములో ఉంది. హేరోదు మహారాజు తర్వాత అతని కుమారుడు హేరోదు అంతిప గలిలియా ప్రాంతాన్ని పాలించాడు. క్రీస్తు శకము 19 ప్రాంతములో తిబేరియస్ నగరము స్థాపించబడింది. మగ్దాలా అప్పటికే ఉన్న ముఖ్యమైన పట్టణాలలో ఒకటి. మగ్దాలా చేపల వేట, చేపలను నిల్వ చేయటము, ఉప్పుతో సంరక్షించడము వంటి కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన పట్టణముగా కనిపిస్తుంది. పురావస్తు పరిశోధనలు ఆ పట్టణపు మొదటి శతాబ్దంలో ఆర్థికంగా చురుకైనదని చూపిస్తున్నాయి. అంటే మరియా మగ్దలీనా ఏదో తెలియని చిన్న గ్రామము నుండి వచ్చిన వ్యక్తి అని మనము ఊహించాల్సిన అవసరం లేదు. ఆమె పేరు ఒక జీవముతో నిండిన గలిలియా పట్టణముతో అనుసంధానమై ఉంది. ఇప్పుడు మనల్ని ఆశ్చర్యపరిచే పురావస్తు రహస్యంలోనికి వెళదాం. మగ్దాలా తవ్వకాలు ఏమి బయటపెట్టాయి? 20వ శతాబ్దము చివరిలో, 21వ శతాబ్దము ప్రారంభంలో ఈ ప్రాంతంలో పురావస్తు పరిశోధనలు వేగము పుంజుకున్నాయి. 2009 సంవత్సరంలో ఇజ్రాయేలు పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని తవ్వకాలలో మొదటి శతాబ్దానికి చెందిన ఒక ప్రార్థన మందిరము బయటపడింది. ఇది సాధారణ ఆవిష్కరణ కాదు, ఎందుకంటే ఇది యేసు క్రీస్తు ప్రభు కాలానికి చెందినదిగా గుర్తించబడిన ప్రార్థనా మందిరం. అక్కడ రాతి బెంచీలు ఉన్నాయి, మొజాయిక్ నేల ఉంది, వివిధ నిర్మాణ అవశేషాలు ఉన్నాయి, మరియు మధ్యలో లభించిన ఒక అద్భుతమైన చెక్కిన రాయి ఉంది. దానినే మగ్దాలా స్టోన్ అంటే మగ్దాలా రాయి అని పిలుస్తారు. ఈ రాతిపై 7 కొమ్మల మెనోరా రూపము చెక్కబడి ఉంది. అది యెరూషలేము దేవాలయముతో సంబంధము ఉన్న పవిత్ర చిహ్నాన్ని గుర్తు చేస్తుంది.
పురావస్తు పరిశోధకులు ఈ రాయి టోరా గ్రంథాలను చదవడానికి ఉపయోగించే బల్ల లేదా దానికి సంబంధించిన పవిత్ర నిర్మాణ భాగముగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక్కసారి ఊహించండి, యేసు నడిచిన గలిలియాలో మరియ మగ్దలిన పేరు అనుసంధానమైన పట్టణములో యేసు కాలానికి చెందిన ఒక ప్రార్థనా మందిరము నేలలో నుండి బయటపడింది. ఆ రాళ్ళు మౌనంగా ఉన్నాయి, కానీ అవి ఒక ప్రపంచాన్ని మాట్లాడుతున్నాయి. అవి చెబుతున్నాయి, ఇది ఒక నిజమైన మొదటి శతాబ్దపు యూదుల పట్టణమని. ఇక్కడే ప్రార్థన జరిగింది, ఇక్కడే తోరా చదివారు, ఇక్కడ ప్రజలు కూడారు, ఇక్కడ యూదుల ఆధ్యాత్మిక జీవితము కొనసాగింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మరియు మగ్దాలలో 2010, 2012 సంవత్సరాల మధ్య కాలంలో తవ్వకాలలో మొదటి శతాబ్దానికి సంబంధించిన నిర్మాణ అవశేషాలతో పాటు మట్టి పాత్రలు, గాజు వస్తువులు, దీపాలు, నాణ్యాలు వంటి అనేక వస్తువులు బయటపడ్డాయని ఇస్రాయేలు పురావస్తు శాఖ ప్రచురించిన పరిశోధన తెలియజేస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2021లో మగ్దాల ప్రాంతంలో మరో మొదటి శతాబ్దపు ప్రార్థనా మందిరము కనుగొనబడింది. ఒకే పురాతన పట్టణములో ఆ కాలానికి చెందిన 2 ప్రార్థనా మందిరాలు లభించడము అక్కడి యూదు సమాజము ఎంత చురుకుగా ఉన్నదో అర్థము చేసుకోవడానికి పరిశోధకులకు సహాయపడుతుంది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక విషయము చెప్పాలి. పురావస్తు శాస్త్రము మనకు ఈ రాయిని మరియా మగ్దలినా తాకింది అని నిరూపించలేదు. అలా చెప్పడము శాస్త్రీయంగా సరైనది కాదు. అలాగే ఈ ప్రార్థనా మందిరములో మరియా తప్పకుండా కూర్చుంది అని కూడా మనము ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఆమె పేరు మగ్దాల పట్టణముతో ముడిపడి ఉంది. ఆ పట్టణము మొదటి శతాబ్దంలో నిజంగా ఉన్నది. అదొక ముఖ్యమైన యూదుల పట్టణము. ఆ కాలానికి చెందిన ప్రార్థనా మందిరాలు అక్కడ ఉన్నాయి. మరియు ఆ పట్టణములో మొదటి శతాబ్దపు జీవనానికి సంబంధించిన భౌతిక ఆధారాలు నేలలో లభించాయి. అంటే బైబిల్ కథనము ఊహాజనితమైన శూన్యములో వేలాడటము లేదు. అదొక నిజమైన భౌగోళిక చారిత్రక ప్రపంచములో జరిగింది. ఇది విశ్వాసానికి ఒక అందమైన నేపథ్యాన్ని ఇస్తుంది. కానీ గుర్తుంచుకోండి, పురావస్తు శాస్త్రము యేసు పునరుత్థానాన్ని ఒక ప్రయోగశాల పరీక్షలా నిరూపించదు. విశ్వాసము కేవలము రాళ్ల మీద ఆధారపడదు. అయితే చరిత్ర, భూగోళము, పురావస్తు ఆధారాలు బైబిల్ వర్ణించే ప్రపంచము నిజమైన చారిత్రక ప్రపంచముతో బలముగా అనుసంధానమై ఉందని చూపగలవు. మరి మరియ కథలోని గొప్ప పురావస్తు రహస్యం ఏమిటి అనంటే, ఆమె పేరు కాదు, ఆమె మారిన జీవితము. ఆమె సమాధి దగ్గర ఎందుకుంది? ఎందుకంటే ఆమె ప్రేమించింది, ఆమె ఏడ్చింది, ఆమె ప్రభువును వెతికింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె అక్కడే ఉంది. శిష్యులు వెళ్ళిపోయారు, ఆమె మాత్రము అక్కడే నిలబడింది. అప్పుడు యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు. ఇది ఈ రాత్రి నీకు దేవుడు చెబుతున్న మాట కావచ్చు. నీవు నన్ను వెతుకుతున్న చోట నేను నిన్ను కలుసుకోవడానికి వస్తాను అని. మీరు ఈరోజు ఒంటరిగా ఏడుస్తున్నారా? ఎవరు మీ బాధను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. మీ ఇంట్లో ఎవరు మీ కన్నీరును గమనించకపోవచ్చు, కానీ దేవుడు గమనిస్తున్నాడు. మీరు ప్రార్థిస్తూ, ప్రభువా నన్నెందుకు మరిచిపోయావు అని అడిగి ఉండవచ్చు. కానీ సమాధి దగ్గర ఏడ్చిన మరియకు కూడా మొదట యేసు కనిపించలేదు. అయితే యేసు అక్కడే ఉన్నాడు. ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకు కనిపించకపోయినా ఆయన మీ పక్కనే ఉన్నాడు. మీకు కనిపించకపోయినా ఆయన పని చేస్తున్నాడు. మీ ప్రార్థనకు వెంటనే సమాధానము రాకపోయినా దేవుని మౌనము ఆయన లేడని కాదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక చిన్న ఆత్మీయ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక స్త్రీ జీవితాన్ని ఊహించండి. ఎన్నో సంవత్సరాలు ఆమె తన గతాన్ని మోసుకెళ్ళింది. కుటుంబంలో జరిగిన తప్పులు, తన సొంత నిర్ణయాల వల్ల వచ్చిన బాధలు, ఇతరులు చెప్పిన మాటలు, ఇవన్నీ ఆమె హృదయంలో
ఒక ముద్రలా ఉండేవి. ప్రతి రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆమె ఒంటరిగా ఏడ్చేది. ఒకరోజు ఆమె చిన్న ప్రార్థన చేసింది. ఏమని అంటే, ప్రభువా, నా పరిస్థితిని మార్చకపోయినా పర్వాలేదు కానీ, నా హృదయాన్ని మార్చు అని. ఆమె జీవితంలో ఒక్క రాత్రిలో అన్ని సమస్యలు పోలేదు. అప్పులు వెంటనే తీరలేదు. కుటుంబ సమస్యలు కూడా ఒక్క రోజులో పరిష్కారము కాలేదు. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. ఆమె మారింది. భయము స్థానములో ప్రార్థన వచ్చింది. నిరాశ స్థానములో నిరీక్షణ వచ్చింది. నేను పనికిరాని దాన్ని అనే భావన స్థానములో నేను దేవునికి విలువైన దాన్ని అనే విశ్వాసం వచ్చింది. కొంతకాలము తరువాత ఆమె వెనక్కి చూసి చెప్పింది, నా పరిస్థితి మారకముందే దేవుడు నన్ను మార్చాడు అని. ఇది మరియా మగ్దలినా కథలో మనము చూసే సత్యం. యేసు మొదట ఆమె పరిస్థితిని కాదు, ఆమెని చూశాడు. ఆమె పేరు పలికాడు. అదే క్షణములో ఆమె దుఃఖము సాక్ష్యముగా మారింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మీ సమస్యను మాత్రమే చూడడు, ఆయన మిమ్మల్ని చూస్తాడు. మీరు ఒక సమస్య కాదు, మీరు ఒక విఫలము కాదు, మీరు మీ గతము కాదు, మీరు దేవుని చేతుల్లో ఉన్న ఒక నిజ జీవితం. ఇప్పుడు ఈ రాత్రి మన హృదయాన్ని పరిశీలిద్దాం. ఈరోజు మనం ఎవరినైనా బాధించామా? ఎవరినైనా క్షమించకుండా మనసులో పెట్టుకున్నామా? అనవసరమైన మాట మాట్లాడామా? ఎవరికైనా తీర్పు తీర్చామా? దేనిపైన దేవునిపై నమ్మకము తగ్గిపోయిందా? భయాన్ని ప్రార్థన కంటే ఎక్కువగా పెంచుకున్నామా? ఇప్పుడు నిశ్శబ్దంగా భయాన్ని ప్రార్థన కంటే ఎక్కువగా పెంచుకున్నామా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్క క్షణం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. మీ హృదయ లోతుల్లోనికి చూడండి. దేవునితో ఇలా చెప్పండి, ప్రభువా, నేను తప్పు చేసిన చోట నన్ను క్షమించు తండ్రి. నా హృదయంలో ఉన్న కోపాన్ని తీసివేయనైనా. నేను మోస్తున్న భారాన్ని నీకు అప్పగిస్తున్నాను. నేను మార్చలేని దానిని నీ చేతుల్లో పెడుతున్నాను. నేను పరిష్కరించలేని దానిని నీకు అప్పగిస్తున్నాను. నేను భయపడుతున్న రేపటిని కూడా ఇదిగో నీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తున్నాను అని మీ హృదయంలో ప్రార్థించండి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మరియా మగ్దలీనా సమాధి దగ్గర నిలబడి ఏడ్చింది. కానీ అదే ప్రదేశము ఆమె జీవితంలో సాక్ష్యానికి ప్రారంభమైంది. మీ కన్నీళ్ల ప్రదేశము కూడా రేపు మీ సాక్ష్యానికి ప్రదేశము కావచ్చు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, అయ్యా, మీ సర్వాధికారము కలిగిన ఆ నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ప్రశాంతమైన రాత్రి వేళ మీ పరిశుద్ధ పాద సన్నిధికి సాగిల పడుతున్నాం. చరిత్రలో మరియా మగ్దలీనాను కనికరించి పునరుత్థాన సత్యానికి ప్రధాన సాక్షిగా నిలబెట్టిన మీ అపారమైన కృపను బట్టి స్తుతిస్తున్నాం. నాయనా, ఈ రాత్రి ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిపై మీ కరుణ కటాక్షాలు కుమ్మరించండి. మా దేశాన్ని, ప్రపంచాన్ని మీ శాంతితో నింపండి. యుద్ధాలు, అల్లకల్లోలాలు సమసిపోవునుగాక. దేవా, నా ఆత్మీయ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను, వారి పిల్లలను దీవించండి. వారి చదువులలో, జ్ఞానములో మీ కృపను తోడుగా ఉంచండి. ఉద్యోగాలు లేక అలమటిస్తున్న వారికి తగిన ద్వారాలు తెరవండి. దేవా, దీర్ఘకాలిక బలహీనతలతో బాధపడుతున్న శరీరాలను ఇప్పుడే మీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. దేవా, నిద్రలేమితో బాధపడుతున్న వారికి మధురమైన, ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. రేపటి దినాన్ని నూతన నిరీక్షణతో, జయ జీవితంతో ప్రారంభించే ధైర్యాన్ని ఇవ్వండి. అయ్యా, మీ పరిపూర్ణ శాంతి మా అంతరంగాలను ఏలుబడి చేలాగున మమ్మల్ని ఆశీర్వదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీ కన్నిటిని దేవుడు చూశాడు. మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆయన సమయము వచ్చినప్పుడు మీ జీవితంలో అద్భుతము తప్పకుండా జరుగుతుంది. ప్రియులారా, మీ జీవితానికి ఈ సందేశము ఆశీర్వాదకరముగా ఉంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి లోతైన బైబిల్
పురావస్తు పరిశోధన సందేశాల కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశము మీ హృదయాన్ని తాకితే క్రింద ఉన్న కామెంట్ బాక్స్‌లో ఆమెన్ అని టైప్ చేయండి. ఈ రాత్రి దేవుని శాంతి ఇతరులకు కూడా చేరేలా ఈ ప్రార్థనను కనీసము ముగ్గురితో లేదా మీ వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు ఇంకా ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కి సందేశము ద్వారా పంపండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు, మీ కుటుంబాల కొరకు భారముతో ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి మన ప్రత్యేక భాగము బైబిల్ కెనాన్ ఎలా ఏర్పడింది? మానవ హస్తాలా లేక దైవిక సంకల్పమా? పురాతన పత్రాలు, చారిత్రక ఆధారాలతో అద్భుతమైన విశ్లేషణను తప్పకుండా చూడండి. ప్రభు మీకి రాత్రి ప్రశాంతమైన నిద్రను, రేపటి దినానికి నూతన నిరీక్షణను అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.